మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ అరెస్టులో పలు అంశాలను, సెక్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. తన అరెస్ట్ అక్రమం అంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారించిన సుప్రీంకోర్టు తన తీర్పులో అనేక అంశాలను ప్రస్తావించింది. తన అరెస్ట్ అక్రమం అంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనంకు బదిలీ చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా సిబిఐ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉండనున్నారు. మద్యం విధానం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ సవాలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పైన విచారణ జరిపింది. కేజ్రీవాల్ ఈడీ వాదనల అనంతరం మే 17న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఆ తర్వాత జూన్ 20న కేజ్రీవాల్కి రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయగా మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఆదేశాలపై గత నెల 25న స్టే ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటించింది. గత నెల 27 కేజ్రీవాల్ అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టు ముందు దర్యాప్తు సంస్థ హాజరుపరిచింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇంతకు ముందే కేజ్రీవాల్ను అధికారికంగా అరెస్ట్ చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్తో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.